ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, రేవంత్ రెడ్డికి ఊహించని షాక్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విలువైన సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 117 సీట్లకు గాను 64 సీట్లను సంపాదించి రాష్ట్ర మొట్టమొదటి బీఆర్ఎస్యేతర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారాన్ని అయితే చేజిక్కించుకోవడం జరిగింది. మరి ఇదివరకే బీసీ కమిషన్, అదేవిధంగా ఎస్సీ కమిషన్ నివేదికలను రాష్ట్ర అసెంబ్లీ ముందు పెట్టి ప్రత్యేక తీర్మానం చేసిన అతను మళ్ళీ ఎస్సీ కమిషన్ని మరొక నెల రోజుల పాటు పెంచుతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. బీసీ కమిషన్ పైన 42% బీసీలు ఉన్నారని చెప్పడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనాభా మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విషయాలను అయితే బయటికి తీసుకొని రావడం జరిగింది. తద్వారా రేవంత్ రెడ్డికి ఇది ఊహించని షాక్గానే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎస్సీ కమిషన్, అదేవిధంగా బీసీ కమిషన్ల నివేదికలను బయటను పెట్టి, అదేవిధంగా కులగణన చేయించి రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,769 ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విజయ ప్రగతి వైపు వెళ్తుందని ఊహించిన వేళ ఈ విధంగా ప్రజలందరూ తిరుగుబాటు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.